హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి వంటలు. నేను మీ నవీన. ఇవాళ వీడియోలో మనము స్నాక్ రెసిపీగా ఈజీగా టేస్టీగా ఉండేటువంటి ఎగ్ బజ్జీని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. దీనికోసం ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. ఇక్కడ శనగపిండి అనేది మనం తీసుకునే ఎగ్స్ని బట్టి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. ఇందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వరిపిండి రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఇది ఆప్షనల్. ఇప్పుడు ఇదంతా కూడా వేసిన తర్వాత ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి. వంట సోడా ఉంటుంది కదా, చాలా కొద్దిగా వేసుకోండి. అదేవిధంగా 1 కప్పు వాటర్ వేసుకోండి. మనం ఏ దేంతో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే దాంతో మనకి వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు పిండిని చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. అదేవిధంగా ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా 2గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎగ్ బజ్జీ వేసుకోవడానికి ఆయిల్ను వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకున్న ఎగ్స్ని మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమంలో వేసుకుని ఇలా బజ్జీలాగా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అదేవిధంగా వేయగానే కలపకండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇది స్నాక్గానే కాదండి, మెయిన్ కోర్స్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఇలా రెండో వైపు కూడా తిప్పి వేయించుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవైతే వేగిపోయాయండి. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాము. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. ఇలా రెడీ అయిన అన్నిటినీ కూడా మనము ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. చూసారు కదా, చాలా ఈజీగా తక్కువ టైంలోనే వేసుకోవచ్చండి. పెద్ద టైం కూడా మనకేమీ తీసుకోదు. సో మీ పిల్లల కోసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.